జై బజరంగబలి అన్న, జై బజరంగబలి. అరే ఏమన్నా హనుమంతుడు అంటే మనం హిందూ సంప్రదాయం పెద్ద గొప్ప విషయం. చాలా బాగుంది అన్న సినిమా. చెప్తున్నా ఈ సంక్రాంతి మాత్రం హనుమాన్ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఎందుకంటే నేను నైట్ చూసిన సినిమా సంధ్యలో చాలా బాగుంది సినిమా. మీకు ఎక్కడ సినిమా కూడా బోర్ అని లేదు. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది బ్లాక్ బస్టర్ మూవీ. గ్రాఫిక్స్ కానీ సీన్స్ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అన్న. చాలా బాగుంది హనుమాన్ సినిమా మాత్రం సూపర్ ఉన్నది. ఈ సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అదే. తేజ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అందరూ చైల్డ్ ఆర్టిస్ట్ అన్నారు కదా, ఓకే. ఈ సినిమా చూసిన తర్వాత హీరోగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఒక గంగోత్రి సినిమా వచ్చినప్పుడు మన అల్లు అర్జున్ ఎలా ఉండే స్టార్టింగ్ లా మామూలుగా చూడనికే చిన్నగా అట్లా కనిపించింది అల్లు అర్జున్. రంగ గెటప్ చేంజ్ అయిన కొద్ది ఒక అల్లు అర్జున్ ఒక గెటప్ తీసుకొచ్చింది. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఆయన చిన్నప్పటి నుంచి చేసుకొచ్చింది కాబట్టి ఒక గెటప్ చేంజ్ వచ్చింది. అంటే మామూలుగా వచ్చిన సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి ఆర్టిస్ట్గా తేజ యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన రంగ కూడా మంచి పెద్ద హీరో అవుతాడైనా బ్లాక్ బాస్ అంటే మంచిగా మనకు రామ్ చరణ్ అల్లు అర్జున్ ఒక అలా ఆ టైప్లో వస్తాడు. ఆయన కూడా మంచి యాక్టింగ్ పరంగా మంచిగా చేసాడు. ఎక్కడ కూడా నేను యాక్టింగ్లా బోర్ అని లేదు, మంచిగా చేసాను. అంటే గ్రాఫిక్స్ కానీ ప్రతి సీన్ నువ్వు చూసినా కూడా ఎంజాయ్ చేస్తూ మంచిగా ఉంది సినిమా. హనుమంతుడు అంటే మన ఒక హిందూ సంప్రదాయం పెద్ద మన గొప్ప విషయం అది. మన భారతదేశంలో మనకు ఒక రామునికి ఎంత మనం కొలుస్తామో మనకు హనుమంతుడు అంత భక్తి మనకి. అది మాత్రం సినిమా చెప్తున్నా చాలా మంచిది ఉంది. హనుమాన్ సినిమా అనేది దేవుడికి సంబంధించింది కదా, సినిమాలో ఏమైనా డబుల్ మీనింగ్ డైలాగులు కానీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ అలాంటివి ఏముంటాయండి. ఎట్లుండదు స్టోరీ దగ్గర చూడండి, మీరు సినిమా దగ్గర చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవి అలాంటివి మాట్లాడదు. ఇది హనుమంతుడు సినిమా కాబట్టి మనం ఒక హనుమంతుడు సినిమా ఒక దాని దగ్గర స్టోరీ దగ్గర చూసుకోవాలి. అలాంటివి అంటే నీకు గ్రాఫిక్స్ ఒకటి బాగుంది, ఫైట్ సీన్స్ బాగున్నాయి, ప్రతి మనం చూసినా కొద్ది ఎంజాయ్ చేస్తాం. ఈ సీన్ మనకు ఒక బోర్ అని లేదు. చిన్నపిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. 100% మాత్రం హనుమాన్ అంటే నెక్స్ట్ వచ్చి వెంకటేష్ సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది. అది ఫ్యామిలీ సినిమా కాబట్టి నాకు తెలిసిన కానీ 100% వెంకటేష్ రాసి పెట్టుకొని కంపల్సరీ అది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే వెంకటేష్ చాలా రోజుల తర్వాత సంక్రాంతి అంటేనే వెంకటేష్ అంటేనే సంక్రాంతి. ఆల్రెడీ లేడీస్కి ఫ్యాన్స్ ఎక్కువ వెంకటేష్కి చాలా చూస్తారు. కాకపోతే ఆయన సినిమా తీసినా కూడా ఒక ఫ్యామిలీకి నచ్చేటట్టు సినిమా ఉంటాయని ఈ సంక్రాంతికి మాత్రం కంపల్సరీ హనుమాన్ తర్వాత వెంకటేష్ సినిమా హిట్ సినిమా 100% సినిమా హిట్. అది స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ చూసాం కదా మనం, ఆ రేంజ్ కి రీచ్ అవుతుంది ఈ సినిమా. ఏది హనుమాన్ కి ఇది స్టోరీ, అది స్పైడర్ మ్యాన్ అంటే అది బొమ్మలాట, ఇదేంది మన హనుమంతుని సినిమా. ఇది దానికి ఇది చాలా ఫరక్ ఉంటుంది అన్న. హనుమంతుని ఒక కథ, అదొక స్టోరీ ఉంటుంది. మనకు ఒక మనం చెప్పుకునే తగ్గట్టు ఏముండదు. దేవునికి మనం ఎంత చెప్పినా తక్కువనే. రావాలి, వస్తే మంచిది. ఎందుకంటే సినిమా కూడా అంత బాగుంది, స్టోరీలో బాగుంది, వస్తే సూపర్ ఉంటుంది. ఇంకా మూవీ ఏమైనా డివోషనల్ ఫీల్ వస్తుందా? లేదు, క్లైమాక్స్ లో ఫైట్స్ సీన్స్ అవన్నీ చూస్తే బాగున్నాయి. కాకపోతే నెక్స్ట్ కంపల్సరీ హనుమాన్ 2 రావచ్చు. ఎందుకంటే స్టోరీ కూడా అలా ఉంది, డిజైన్ కూడా అలా ఉంది, వస్తే బాగుంటుంది. మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. సినిమా హనుమాన్ సినిమా ఇంత పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ చేసినందుకు మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి. చిరంజీవి రావడం, చిరంజీవి కూడా వచ్చిండు, ఆయన కూడా వచ్చిండు, ఆయన కూడా బ్లెస్సింగ్ తీసుకుంటూ హీరో గారు చిరంజీవి ఎందుకుంటారు. ఆయన వచ్చిన ఆడియో ఫంక్షన్ కి వచ్చిండు. ఆయన పెద్ద అన్న రవితేజ వాళ్ళ వాయిస్ మాత్రం డిఫరెంట్ అన్న. రవితేజ మేము చెప్పాలంటే రవితేజ వాయిస్ కి నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. మాస్ మహారాజ్ అసలు మేము డిసప్పాయింట్, అసలు సినిమా రావాలి సంక్రాంతికి అన్న సినిమా రాలేదు, కొద్దిగా డిసప్పాయింట్ అయినా. హనుమాన్ సినిమాలో వాయిస్ ఇనిచరం మేము ఎంజాయ్ చేసినాం రవితేజ ఫ్యాన్స్ అంతా. కానీ రవితేజ వాయిస్కి ఆ సినిమాకి బాగా సెట్ అయింది. డివోషనల్ మూవీ అనుకోవచ్చు, యాక్షన్ మూవీ అనుకోవచ్చు అన్న. ఒకటి చెప్పాలి అన్న, ఇది ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, ఒక చిల్డ్రన్స్ ఉంటుంది, ఒక యాక్షన్ మూవీ, ఒక లవ్ స్టోరీ, ప్రతిదీ నువ్వు ఎంజాయ్ చేస్తావు అన్న. ప్రతి సీన్ నువ్వు ఎక్కడ బోర్ కొట్టదు అన్న. వరలక్ష్మి అరే వరలక్ష్మి యాక్టింగ్ చెప్పండి మర్చిపోయినా. ఆమె యాక్టింగ్ రోజు రోజుకి యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆమె విలన్ యాక్టింగ్ చూస్తుంటే మాత్రం సూపర్ చేస్తాను. అసలు చెప్పాలంటే వరలక్ష్మి ఈ సినిమాలో మాత్రం సూపర్ చేసింది అన్న. యాక్టింగ్ చాలా బాగా చేసి చింపిడ్స్ పెట్టేసింది అన్న. యాక్టింగ్ ఆమెకు ఎంత చెప్పినా తక్కువనే. క్రాక్లో ఎట్లా చేసిందో ఈ సినిమాలో కూడా అట్లా చేసింది అన్న. యాక్టింగ్ మన బాలకృష్ణ సినిమాలో చేసిన తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో చేసింది. ఆమె యాక్టింగ్ హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా చెప్తున్నా వరలక్ష్మి నిజంగా మీరు రోజు రోజు చాలా ఇంప్రూవ్ అవుతారు. చాలా పెద్ద విలన్ కావాలి మీరు మంచి లేడీస్లో. ఒక రమణకృష్ణ తర్వాత అంటే విలన్స్ యాక్టింగ్ అంటే ఒక వరలక్ష్మి. ఇప్పుడు నెక్స్ట్ అప్పట్లో రమణకృష్ణ తర్వాత అంటే ఇప్పుడు వరలక్ష్మి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఆమె యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది అన్న. సూపర్ అన్న. అక్క తమ్ముడు సెంటిమెంట్, ఆమె యాక్టింగ్ చింపిడ్స్ పడేసింది. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సూపర్. హీరోయిన్ ఫస్ట్ మూవీ ఎలా ఉంది? ఏది హీరోయిన్? ఆమె యాక్టింగ్ బాగుంది. కాకపోతే ఏంటంటే కొత్త హీరోయిన్ కాబట్టి ఆమె కూడా ఎక్స్పీరియన్స్ హీరోయిన్ లెక్క చేసింది, మంచిగా చేసింది. ఆ సినిమా తగ్గట్టు హీరోయిన్ కూడా మంచి సెట్ అయింది, సూపర్ చేసింది. సూపర్. థ్యాంక్ యూ అన్న.